సంధ్య ఇప్పుడు come on, I'll show you. నా భాషలోన తీయందనం, నా బాటలోన పచ్చందనం, పసి పాపలాగా నవ్వే గుణం, నీ వల్లే వెలిగింది నా నీడ, నీ నీడలోనే చేరాలని, దూరన్న పయనాలు చేయాలని ఈ పరవశంలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీకెండ్లో భాగంగా ఇంకో ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. అదే శ్రీకూర్మం అండ్ సూర్యనారాయణ టెంపుల్. ఇవి రెండు వచ్చేసరికి శ్రీకాకుళంలో ఉన్నాయన్నమాట. అప్రాక్సిమేట్లీ విశాఖపట్నం నుంచి శ్రీకాకుళంకి 90 to 95 కిలోమీటర్స్ ఉంటుంది. మేము 2 hours బైక్ మీద వెళ్తున్నాము. ఇప్పుడు శ్రీకూర్మం సూర్యనారాయణ టెంపుల్ యొక్క హిస్టరీలు మనం చూద్దాం ఫర్దర్గా. ఈలోపు శ్రీకాకుళం యొక్క హైలైట్స్ డ్రోన్ వీడియోస్ కొన్ని షార్ట్స్ చూద్దాం. చాలా బాగా వచ్చాయి. I'm about to go off like a weapon. Fuel to the top, got a filled up engine. నీ గాలి తాకి హాయికి ప్రాణముచ్చి నాది రాయికి రాయి ఎవ్వరంటే నన్ను నేను చూపనా. సూర్యనారాయణ స్వామి టెంపుల్ దర్శనం అయితే మనకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ మొబైల్స్, వీడియోగ్రఫీ ఎటువంటివి అలో లేదు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది, 12:30 క్లోజ్ చేస్తారు. తర్వాత ఈవినింగ్ మళ్ళీ 3:30 స్టార్ట్ అవుతుంది, 8కి క్లోజ్ చేస్తారు అనమాట. ఇవి టెంపుల్ టైమింగ్స్. ఇప్పుడు మనం శ్రీకూర్మం వెళ్దాం. మమ పుత్ర సన్నిభవాయకం వాత్సల్య భావ ప్రేరకం. శ్రీకూర్మం టెంపుల్ గురించి చెప్పాలంటే శ్రీ మహావిష్ణువు అవతారాల్లో 10 దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి శ్రీకూర్మ అవతారం అనమాట. తాబేలు అవతారం అని కూడా అనొచ్చు. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదనమాట. ఈ అవతారంలో ఉన్నటువంటి టెంపుల్స్ ఒక్క మన ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మం అనే గ్రామంలో ఉందన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసరికి చాలా పురాతనమైనది. 2వ శతాబ్దానికి చెందిన టెంపుల్ అనమాట. ఇది కళ్యాణ మండపం. ఇదే ఆ కొలసు శ్వేత పుష్కరిణి కొలను ఏదైతే ఉందో అది. కల్కి అవతారం, మహావిష్ణు అవతారం, ఇంకొక ప్రత్యేకత వచ్చి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఒక్క టెంపుల్లో మాత్రమే 2 ధ్వజస్తంభాలు ఉంటాయన్నమాట. అదొక ప్రత్యేకత ఉంది దీనికి. టెంపుల్కి వచ్చేసరికి కూర్మ అవతారం ఎలా ఉద్భవించిందనేది ఈ చిత్రంలో చూస్తే తెలుస్తుంది మనకి. ప్లస్ ఇక్కడ టెంపుల్కి పక్కనే మీరు ఏవైతే ఇవి చూస్తున్నారో తాబేళ్ళ పెంపకం కూడా జరుగుతుందన్నమాట. ఎందుకంటే దేవుడికి ప్రతీక కదా. చాలా చోట్ల చాలా ఉన్నాయి, చాలా రకాల తాబేల్స్. ఎప్పుడైనా మీరు ఈ టెంపుల్కి వెళ్తే మటుకు బయట నుంచి ఏమైనా క్యారెట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలాంటివి తీసుకెళ్తే వాళ్ళు ఇక్కడ వీటికి తినిపిస్తారనమాట. అవి కొంచెం మనం హెల్ప్ చేసిన విధంగా ఉంటుంది. బయట నుంచి ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ఇక్కడికి వాటికి తీసుకెళ్ళండి. క్యారెట్, స్వీట్స్, ఏవోటి వెజిటేబుల్స్ సంబంధించినవి. ఫైనల్గా ఇంకా సక్సెస్ఫుల్గా దర్శనం అన్నీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేము శాలిగుండం అనే గ్రామానికి వెళ్తున్నాం అనమాట. అక్కడ బౌద్ధులకు సంబంధించిన ప్రత్యేక పురావస్తు శాఖల్లో ఐడెంటిఫై చేసిన ఒక ఏరియా ఉందని అన్నారు.
శ్రీకాకుళం నుంచి రిటర్న్ మేము వెళ్తున్న టైంలో ఇంక ఈ శాలిగుండం అనే గ్రామానికి వచ్చాం అనమాట. ఇక్కడ ముందు చెప్పినట్టు ఇది బౌద్ధులకు సంబంధించిన కొన్ని పురావస్తు శాఖలు ఐడెంటిఫై చేసిన కొన్ని పాత కాలపు నాటి ఉన్నాయన్నమాట. ఇది ఒకసారి సరదా చూసుకుంటూ వెళ్దామని వచ్చాము. వ్యూ ఏరియా అయితే చాలా బాగుంది. కొంచెం వింటర్లో, సమ్మర్లో కాకుండా వింటర్లో కానీ వస్తే మటుకు గ్రీనరీగా అంతా చాలా బాగుంటుంది. రఫ్గా పైన ఈ హైలైట్ చూసేసి ముందుకెళ్దాం. ఇవన్నీ మీరైతే చూస్తున్నారు ఇవన్నీ పాతకాలపు నాట్య శిల్పులు అనమాట. సింగిల్ స్టోన్ మీద చెక్కినటువంటి ఇలాంటివి బోలెడు ఉన్నాయి ఇక్కడ. అవన్నీ ఒకసారి ప్రొటెక్ట్ చేస్తూ అన్నీ ఒక రూమ్లో పెట్టారనమాట. ఇవి మీరు దగ్గరకు వచ్చినప్పుడు చూడొచ్చు. ఇవన్నీ సింగిల్ స్టోన్ మీద చేసినవే. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది చూడటానికి, సరదాగా వచ్చి విజిటింగ్ చేసుకోవడానికి. తప్పక చూడండి. శ్రీకూర్మము ప్లస్ సూర్యనారాయణ టెంపుల్ ప్లస్ ఇదొకటి శాలిమణం అనే గ్రామంలో ఉన్నటువంటి బౌద్ధులది. ఈ ఒక ప్లాన్లో పెట్టుకొని ఇవి కంపల్సరీగా దర్శనం చేసుకోవచ్చు అనమాట మనం. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా సండే పూట 3 టెంపుల్స్ 3 ఏరియాస్ కవర్ చేసాము. సరదాగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు మన శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఈ ప్లేస్లు. టెంపుల్ యొక్క హిస్టరీ అవన్నీ నీట్గా నేను డిస్క్రిప్షన్లో రాశాను.